సుప్రీంకోర్టు దాకా దళిత క్రైస్తవుల్ని బట్టుకెళ్ళి దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ వర్తించదనే తీర్పు తెప్పించి పెట్టినటువంటి ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ తీర్పు తేవడానికి కారణమైనటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్ని మరి క్రైస్తవ సంఘాలు అయితే సస్పెండ్ చేయలేదు, అతన్ని అట్లాగే కాపాడుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు అతని ఎస్సీ సర్టిఫికెట్ అయితే రద్దయింది. ఓ భూ వివాదంలో పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం చెందిన అక్కల రామిరెడ్డి సహా కొందరు గ్రామస్తుల మీద పాస్టర్ ఆనంద్ 5 ఏళ్ల క్రితం చందోలు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయడం, పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేయడం, క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ తన మీద పెట్టిన అట్రాసిటీ కేసు చెల్లదని హైకోర్టులో రామిరెడ్డి పిటిషన్ వేయడం, రామిరెడ్డి మీద చందోలు పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదని హైకోర్టు కొట్టేయడం, ఆ తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టులో ఆనంద్ పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టేస్తూ క్రైస్తవ మతం ఆచరించే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని ఈ ఏడాది మార్చి 24 ఇచ్చిన తీర్పులో స్పష్టం చేయడం. ఈ క్రమంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ జిల్లా యంత్రాంగానికి రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ వేశారు. ఇరుపక్షాల వాదనలైన తర్వాత ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ కలెక్టర్కి స్క్రూటినీ కమిటీ నివేదించింది. తాజాగా ఈ కార్యక్రమం చేసుకొచ్చారు. ఈ నెల 19న కలెక్టరేట్లో నిర్వహించిన తుది విచారణకు ఆనంద్ హాజరై తన ఎస్సీ సర్టిఫికేట్ కొనసాగించాలని కోరారు. తన వాదనలకు మద్దతుగా పలు పత్రాలు సమర్పించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఎస్సీ సర్టిఫికేట్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ పాలనలో నా మీద పాస్టర్ ఆనంద్ అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి వేధించారని ఈ సందర్భంగా రామిరెడ్డి చెప్పుకొచ్చారు.